సినిమాయి నమః. నేను మిస్టర్ బి. అన్నమాట. సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. మేజర్ గా మాట్లాడుకోవడానికి కలెక్షన్స్ రిపోర్ట్సే, పండగ సినిమాల సందడే ఉంది. మనశంకర్ వరప్రసాద్ గారు ఈ సినిమా గురించే మాట్లాడటానికి చాలా విశేషాలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన విశేషాన్ని ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. దాని గురించి చాలా మంది ప్రతి చోట మాట్లాడుతున్నారు. ఆ క్వశ్చన్ కి సమాధానం ఇవ్వాలి అనిపిస్తుంది, ఇస్తాను. ఆ క్వశ్చన్ ఏమిటి, సమాధానం ఏమిటి, ఫ్లోలో చెప్తాను, ఫాలో అవ్వండి. ముందుగా హిట్ మిషన్ అనిల్ రావుపూడి కొత్త సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. స్వయంగా ఆయనే ఓ ప్రెస్ మీట్ లో చెప్పారు. ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఆయన తర్వాత తీయబోయే సినిమాకి సంబంధించి పాయింట్ పట్టేశారు. సినిమా టైటిలే వెరైటీగా ఉంటదట. ఆ టైటిల్ వినగానే ఇదేం టైటిల్ రా బాబు అని అనుకుంటామట. ఇక్కడి నుంచే ఆయన పబ్లిసిటీ మొదలు పెట్టారు. ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఎవరితో డిసైడ్ అవ్వలేదు. ఆప్షన్స్ ఉన్నాయి. ఎవరితో వెళ్తున్నాను అని మాత్రం చెప్పలేదు. వెళ్తాను, ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి కూడా వస్తున్నాను అని క్లారిటీ ఇచ్చారు. పోతే ఈసారి సబ్జెక్ట్ భగవంత్ కేసరి మాదిరి ఇంట్రెస్టింగ్ గా ఉంటది, స్పెషల్ గా ఉంటది. ఎంత స్పెషల్ గా ఉన్నా ఎంటర్టైన్మెంట్ మాత్రం తగ్గదు. 200% ఎంటర్టైన్మెంట్ సినిమానే తీస్తున్నాను, సంక్రాంతి పండుగకి వస్తున్నాను అని చెప్పారు. చూడాలి మరి ఈసారి హిట్ మిషన్ తో వస్తున్న స్టార్ హీరో ఎవరొచ్చినా సరే లక్కీనే. ఈసారి సంక్రాంతికి కూడా సందడి తగ్గదు. అనిల్ రావుపూడి బ్రాండ్ స్ట్రాంగ్ గా పనిచేస్తుంది. అంత ఇంట్రెస్టింగ్ గా ఆయన పబ్లిక్ లోకి వెళ్ళిపోయారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆయనకి ఒక విపరీతమైన క్రేజ్ క్రియేట్ అయింది. సో 2027 సంక్రాంతికి అనిల్ రావుపూడి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ తో వస్తారో చూద్దాం. మనశంకర్ వరప్రసాద్ గారు ఈ సినిమా ఇంట్రెస్టింగ్ గా కలెక్షన్స్ రిపోర్ట్ చేస్తుంది, రికార్డులు పెడుతుంది. మూవీ టీం ప్రతి చోట కూడా టికెట్ రేట్లు తగ్గించేసింది, నార్మల్ రేట్లకు వచ్చేసాయి. సో ఈ సినిమాని చూడాలి అనుకుంటున్న చాలా మందికి ఇది ఒక రిలీఫ్. ఇంకా చాలా మంది చూడలేదు, చూడాలి అనుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఇక నుంచి థియేటర్స్ కి వస్తారు. సో రాబోయే 10 రోజుల పాటు థియేటర్స్ లో ఇంకా సందడి ఉంటది అని చెప్పొచ్చు. సెకండ్ వీకెండ్ లో ఇంకా మంచి నంబర్స్ పడొచ్చు. లేటెస్ట్ గా పడిన రికార్డు ఏంటో తెలుసా? 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా దాదాపు 25 టౌన్స్ లో సినిమా 1 crore పైన గ్రాస్ రిపోర్ట్ చేసింది. సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ విశేషం ఇది. సూపర్ బ్లాక్ బాస్టర్ అయితేనే ఇలాంటి రికార్డు పడుద్ది. ఒక టౌన్ వరకు 1 కోటికి పైన గ్రాస్ రావడం అనేది చిన్న విషయం కాదు. బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ విశేషమే. అలాగే కొన్ని చోట్ల సింగిల్ స్క్రీన్స్ మల్టీప్లెక్స్ లో 1 crore పైన గ్రాస్ పడిపోయింది. అది 10 రోజుల రన్ తోనే. చిన్న విశేషం కాదు, ఇది కూడా బ్లాక్ బాస్టర్ విశేషమే. వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ ఇలాంటి మెట్రో సిటీస్ లో సింగిల్ స్క్రీన్స్ లో 1 కోటికి పైన గ్రాస్ రిపోర్ట్ చేయడం కనిపించింది. కొన్ని మల్టీప్లెక్స్ లో 1 కోటికి పైన గ్రాస్ రిపోర్ట్ చేయడం కనిపించింది. సూపర్ ఫుట్ ఫాల్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి రికార్డులు పడతాయి. ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ ప్రేక్షకుల నుంచి వస్తున్నప్పుడు మాత్రమే ఈ రికార్డులు పడతాయి. మనశంకర్ వరప్రసాద్ గారు సుప్రీం బ్లాక్ బాస్టర్ కాబట్టి ఇలాంటి రికార్డులు చూస్తుంది అని చెప్పొచ్చు. ఇంకా రన్ ఉంది. రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డులు పడతాయో, ఎలాంటి రికార్డులు రిపోర్ట్ అవుతాయో చూడాలి. సినిమా 9 రోజుల తర్వాత చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా నియర్లీ 160 కోట్ల షేర్ రిపోర్ట్ చేసింది. గ్రాస్ కు సంబంధించి 300 కోట్లకు పైన నెంబర్ కనిపించేసింది. ఫుల్ ఫ్లెడ్జెడ్ ఫిగర్స్ సూన్ వస్తాయి. మూవీ టీం కూడా పోస్టర్స్ మీద నెంబర్స్ వేయడం ఆపేసింది. సో వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్టింగ్ నెంబర్ వేయాలి అనుకున్నప్పుడు కొత్త పోస్టర్ రావచ్చు. ట్రాకర్స్ గ్రాస్ నెంబర్ ని 300 కోట్ల దగ్గరికి తీసుకొస్తున్నారు. సెకండ్ వీకెండ్ కంప్లీట్ అయిపోయే లోపు తీసుకురావచ్చు. బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మెన్స్ అది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా నడుస్తుంది మెగా జాతర, ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. పోతే ఈ సినిమాకి సంబంధించి పబ్లిక్ లో ఉన్న ఒక అనుమానం ఏమిటి, కొంతమంది దీన్ని లేవనెత్తి బాగా డిసప్పాయింట్ అవుతున్నారు. వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే బాగుంటది, క్లారిటీ ఇస్తే బాగుంటది అని అనిపించింది. చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే, ఏముంది ఈ సినిమాలో, రెగ్యులర్ గా ఉంది, రొటీన్ గా ఉంది, ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ అవ్వాల్సిన అవసరం ఏముంది అని క్వశ్చన్ చేస్తున్నారు. దానికి సరైన ఆన్సర్ దొరక్క నిరాశలో ఉన్నారు. ఆ డిసప్పాయింట్మెంట్ అలా వదిలేయకూడదు, క్లారిటీ ఇస్తే బాగుంటది అని నాకు అనిపించింది. నిజంగా ఏముంది ఈ సినిమాలో అన్నది ఒక చిక్కు క్వశ్చనే. కాకపోతే ఒక ఉపాయం ఉంది. ఆ ఉపాయం ద్వారా చాలా ఈజీగా ఈ సినిమాలో ఏముందో తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల వరకే దాదాపు 50 లక్షల మంది ఆడియన్స్ ఈ సినిమాని చూశారు. వాళ్ళలో 1% పీపుల్ తో సరిగ్గా మాట్లాడినా ఈ సినిమాలో ఏముందో తెలిసిపోతుంది. ఈ మధ్యన డిస్కషన్స్ మర్చిపోయారు. సోషల్ మీడియాలో కామెంట్లు, వాటికి రెస్పాండ్ అవటం, ఆ రెస్పాన్స్ కి సంబంధించి ఒపీనియన్స్ మార్చుకోవటం, ఇదే సరిపోతుంది. కానీ అసలు ఎందుకు నచ్చింది, ఎందుకు నచ్చలేదు అని తెలిసిన వాళ్ళ మధ్యన డిస్కషన్లు జరగట్లేదు, సరిగ్గా జరగట్లేదు, ప్రొడక్టివ్ గా జరగట్లేదు, ఎఫెక్టివ్ గా జరగట్లేదు. అందుకనే ఇలాంటి డిసప్పాయింట్మెంట్ సొసైటీలో ఉంటుంది అని చెప్పొచ్చు. సో మాట్లాడండి. ఈ సినిమాని చాలా మంది చూశారు. వాళ్ళలో కొంతమందితో మాట్లాడినా సరైన సమాధానాలు దొరకచ్చు. వాళ్ళు ఏదో ఒక రీజన్ పెట్టుకుని ఆ సినిమాని ఎంజాయ్ చేసి ఉంటారు కదా, లేకపోతే వాళ్ళకి ఏదో ఒకటి అర్థమై ఉంటుంది. వాళ్ళు ఎందుకు ఎంజాయ్ చేశారు అనేది వాళ్ళతో డిస్కస్ చేస్తే క్లారిటీ వస్తుంది. కొంతమందికి డిస్కస్ చేసే అవకాశం లేకపోవచ్చు, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఏముంది సినిమాలో అంటే, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. స్టార్ హీరో సినిమా వచ్చేప్పటికి సినిమాలో ప్రతి విషయం కరెక్ట్ గా ఉండదు. లేకపోయినా కూడా సినిమాలో సక్సెస్ అయిపోతున్నాయి. కాబట్టి కొన్ని క్యాలిక్యులేషన్స్ ప్రకారం అవసరమైన విషయాలను పెట్టుకుని స్టార్ హీరోలతో సినిమాలు తీస్తారు. అది కమర్షియల్ ఫార్ములా. బిజినెస్ అలాగే జరుగుతుంది. ఆడియన్స్ నుంచి కూడా రెస్పాన్స్ బాగుండి ప్రాఫిట్స్ వస్తున్నప్పుడు ఆ ఫార్ములాని ఫాలో అవుతారు. ఎందుకంటే ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తున్నప్పుడు మళ్ళీ అదే జరుగుద్ది. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి సినిమాలోనూ అన్ని విషయాలు బాగుండవు. కొన్ని నచ్చిన విషయాలు ఉంటాయి, కొన్ని నచ్చని విషయాలు ఉంటాయి. నచ్చని విషయాలు ఉన్నంత మాత్రాన
నచ్చిన విషయాలకి వాల్యూ లేకుండా పోదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నచ్చని విషయాలను పట్టించుకోకుండా నచ్చిన విషయాలతో ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేసి సినిమా బాగుంది అనుకునే వాళ్ళు చాలా మందే ఉంటారు. అది ఏ సినిమాకైనా జరుగుద్ది. అఖండ 2 సినిమా విషయంలో కూడా నేను చెప్పింది అదే. బాలయ్య బాబు పెర్ఫార్మెన్స్ బాగుంది. కొన్ని వండర్ఫుల్ మూమెంట్స్ ఉన్నాయి సినిమాలో. వాటిని సపోర్ట్ చేస్తూ నేను మాట్లాడాను. అప్పుడు కూడా కొంతమందికి నచ్చలా. అది నా ప్రాబ్లం అయితే కాదు. ఏది బాగుంది దాని గురించి మాట్లాడటం అయితే తప్పు కాదు కదా. నచ్చిన విషయాల్ని నేను సమర్థించను. నచ్చిన విషయాల గురించి గట్టిగా మాట్లాడతా. మనశంకర్ వరప్రసాద్ గారు ఈ సినిమాలో కూడా నచ్చిన విషయాలు ఉన్నాయి. వాటిని చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు, ఓన్ చేసుకున్నారు, సెలబ్రేట్ చేసుకున్నారు. కాబట్టే సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. కొంతమందికి నచ్చిన విషయాలు ఉన్నంత మాత్రాన నచ్చిన విషయాలు వాల్యూ లేకుండా పోవు. అవి చూపించాల్సిన ప్రభావం అవి చూపిస్తాయి. అవి చేయాల్సిన జాతర అవి చేస్తాయి. అన్న మూలంగానే సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బంతి భోజనానికి వెళ్ళాం. అక్కడ చాలా ఐటమ్స్ పెడతారు. కొన్ని చోట్ల మాత్రమే ప్రతి ఐటమ్ అద్భుతంగా ఉంటది. కొన్ని చోట్ల కొన్ని ఐటమ్స్ బాగుంటాయి, కొన్ని ఐటమ్స్ బాగోవు. అంత మాత్రాన భోజనం చేయకుండా వచ్చేస్తారా? ఏదైతే ఐటమ్ బాగుంటుందో దాన్ని అడిగి మరీ వేయించుకుని కడుపు నిండా సంతృప్తిగా తిని బయటకు వచ్చేవాళ్ళు ఉంటారు. మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాకి సంబంధించి అదే జరిగిందని నేను చెప్తాను. నచ్చిన విషయాల్ని ఎంజాయ్ చేసి తనివి తీరా ఎంజాయ్ చేసి బయటకు వచ్చారు. అందుకనే సినిమాకి అంత పాజిటివ్ టాక్ వచ్చింది. ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయ్యింది. చెప్పొచ్చు సినిమాలో మెగా ఎంటర్టైన్మెంట్ విందు ఉంది. అది రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఉంది. ఫస్ట్ హాఫ్ లో ఉండే సెకండ్ హాఫ్ లో లేకుండా కాదు. మంచిగా ప్యాకేజ్ ప్రిపేర్ చేశారు అనిల్ రావుపూడి. ఆ ప్యాకేజ్ ప్రకారం సినిమా మొదలైన దగ్గర నుంచి అయిపోయేంత వరకు మెగా ఎంటర్టైన్మెంట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఉంది. అది నచ్చింది ఆడియన్స్ కి. దాన్ని ఓన్ చేసుకున్నారు, దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకనే ఎంజాయ్ చేస్తున్నారు. ఇది తప్పు కాదు. ఆడియన్స్ కి ఏం కావాలో అది తీసుకుంటారు, దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. వింటేజ్ మెగాస్టార్ అంటూ రొటీన్ రెగ్యులర్ కంటెంట్ ని ఎందుకు చూపిస్తున్నారు? కొత్త కంటెంట్ కోసం ఎందుకు ట్రై చేయట్లేదు? ఇలాంటి క్వశ్చన్స్ కూడా వినపడుతున్నాయి. ఇక్కడ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. కంటెంట్ లేకపోతే ఆడియన్స్ సినిమాని చూడరు. ఏదో ఒకటి వాళ్ళకి నచ్చిన కంటెంట్ ఉండాలి. లేకపోతే ఎందుకు వస్తారు సినిమాకి? మెగాస్టార్ కోసమే సినిమాకి వచ్చి హిట్ చేసేస్తే మెగాస్టార్ కి ఫ్లాప్లే ఉండకూడదు. బోలా శంకర్ కూడా బాగా ఆడి ఉండాలి. ఎందుకని ఆ సినిమాని ఫ్లాప్ చేశారు? ఈ సినిమాని ఎందుకు చూస్తున్నారు? ఈ సినిమాలో వాళ్ళకి నచ్చిన కంటెంట్ ఉంది. కాకపోతే సినిమాకి కంటెంట్ అనేది మారుద్ది. ఒక సినిమాలో కథ బాగుండొచ్చు, ఒక సినిమాలో పాటలు బాగుండొచ్చు, ఒక సినిమాలో స్క్రీన్ ప్లే బాగుండొచ్చు, ఒక సినిమాలో కామెడీ బాగుండొచ్చు. ఇలా రకరకాల సినిమాల్లో రకరకాల కంటెంట్ తో ఎంటర్టైన్మెంట్ క్రియేట్ అవుద్ది. ఈ సినిమాలో కంటెంట్ ఏమిటి అంటే మెగాస్టార్ చిరంజీవి మెగా ఎంటర్టైన్మెంట్, మెగాస్టార్ డాన్స్ ని ఎంజాయ్ చేశారు. అది స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో. మెగాస్టార్ కామెడీని ఎంజాయ్ చేశారు. అది స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో. మెగాస్టార్ స్టైల్ ని ఎంజాయ్ చేశారు. అది స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో. మెగాస్టార్ స్వాగ్ ని ఎంజాయ్ చేశారు. అది స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో. మెగా హీరోయిజాన్ని ఎంజాయ్ చేశారు ఈ సినిమాలో. అది స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో. వీటన్నిటికంటే కూడా ఇంకొక విషయం ఉంది. అదేమిటి అంటే అమాయకత్వం. మెగాస్టార్ అమాయకత్వంతో క్రియేట్ చేసే ఎంటర్టైన్మెంట్ చాలా స్పెషల్ గా ఉంటుంది. చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది. దాన్ని కూడా ఎంజాయ్ చేశారు. ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ కంటెంట్ ఉంది సినిమాలో. వాటిని చూసి ఎంజాయ్ చేశారు ఈ సినిమాని. అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా అదే ఫ్యాక్ట్. నచ్చినా నచ్చకపోయినా అదే ఫ్యాక్ట్. ఏ విశేషం లేకుండా, ఏదో ఒక మ్యాజిక్ లేకుండా ఊరకనే ప్రేక్షకులు కోటాను కోట్లు కలెక్షన్స్ ఇవ్వరు. ఇన్ని వందల కోట్లు వచ్చాయి అంటే వాళ్ళకి నచ్చిన ఎంటర్టైన్మెంట్ సినిమాలో ఉంది. అదే అర్థం చేసుకోవాలి. కొంతమందికి ఇష్టం లేకపోయినంత మాత్రాన ఇంకొకరు వాళ్ళ ఇష్టాన్ని ఎందుకు చంపుకోవాలి? వాళ్ళకి నచ్చిందని వాళ్ళు రిసీవ్ చేసుకుని ఎంజాయ్ చేస్తారు. చేసేది ఏమి ఉండదో చూస్తూ ఉండాల్సిందే. రెండు విషయాలకు సంబంధించి మాత్రం కంప్లైంట్స్ అసలు మనశంకర్ వరప్రసాద్ గారు మూవీకి సంబంధించి తీసుకోకూడదు. ఎక్కడికి వెళ్ళినా కూడా తిరస్కరిస్తారు. సుప్రీంకోర్టుకి వెళ్ళినా తిరస్కరిస్తారు. పెదరాయుడు పంచాయతీకి వెళ్ళినా తిరస్కరిస్తారు. చినరాయుడు పంచాయతీకి వెళ్ళినా తిరస్కరిస్తారు. ఏంటా కంప్లైంట్స్ అంటే ఈ సినిమాలో మెగా ఎంటర్టైన్మెంట్ గురించి కంప్లైంట్సే లేవు. మెగాస్టార్ ని అనిల్ రావుపూడి ప్రజెంట్ చేసిన విధానానికి సంబంధించి కంప్లైంట్సే లేవు. అంతే. మిగతా విషయాల గురించి కంప్లైంట్స్ ఉన్నా అవి పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు. సినిమా హిట్ రన్ ని ఆపలేదు. చేసేది ఏమీ లేదు. యాక్సెప్ట్ చేయాల్సిందే. కాకపోతే ప్రతి సినిమాకి ఇలాగ వర్కౌట్ అవుద్దా? అవ్వదు. ఎందుకంటే ప్రతి సినిమాలోనూ మెగాస్టార్ ఉండడు. మెగాస్టార్ ఇమేజ్ ఉండదు. మెగాస్టార్ కి పబ్లిక్ లో ఉన్న ఫాలోయింగ్ ఉండదు. అప్పుడు కథ, స్క్రీన్ ప్లే ఇవి కాపాడాలి సినిమాని. కొన్ని సినిమాలు ఇలాగే ఉంటాయి. వాటిని వదిలేయాలి. అవి అలాగే ఉంటాయి. వాటిని అలాగే ఎంజాయ్ చేయాలి అనుకోవాలి. వాటిని వదిలేయాలి. అవే కాదుగా సినిమా ఇండస్ట్రీ అంటే. అవే కాదుగా సినిమాలు అంటే. ఒక సీజన్ లో వచ్చిన ఈ సినిమాలు ఇంకా చాలా సీజన్లు ఉన్నాయి. చాలా నెలలు ఉన్నాయి. ఈ నెలల్లో ఎన్నో సినిమాలు వస్తాయి. వాటిల్లో కంటెంట్ వెతుక్కోవాలి. మంచి కంటెంట్ ఉన్న సినిమాలనే కదా ఎంకరేజ్ చేస్తారు. కంటెంట్ లేకపోతే చూస్తారా? కొన్ని బాగున్న కంటెంట్ సినిమాలు కూడా సరిగ్గా ఎంకరేజ్ చేయట్లేదు. పబ్లిసిటీ సరిగ్గా లేదని వేరే వేరే కారణాలతో. వాటి గురించి ఏమనాలి? సో అన్ని సినిమాలు ఒకే రకంగా ఉండాలి అని అనుకోకూడదు. కొన్ని సినిమాల లెక్క వేరే విధంగా ఉంటది. ఆ లెక్క ప్రకారమే అవి బ్లాక్ బస్టర్స్ అవుతాయి. మెయిన్ గా అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాని ఎలా ఎంజాయ్ చేయాలి అంటే మెగా ఫ్యాన్స్ కళ్ళతో ఈ సినిమాని చూడాలి. మెగా ఫ్యాన్స్ మనసుతో ఈ సినిమాని చూడాలి. మెగా ఫ్యాన్స్ గుండెతో ఈ సినిమాని చూడాలి. అప్పుడు ఏ విధమైన నిరాశ ఉండదు. కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దేవరా మూవీ ప్రమోషన్ సమయంలో ఎన్టీఆర్ ఇదే మాట చెప్పాడు. కొన్ని సినిమాల్ని అమాయకంగా చూస్తేనే బాగుంటాయి. ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎక్కువ వర్రీ అయిపోవాల్సిన అవసరం లేదు. ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొన్ని సినిమాలు అర్థం కాకుండానే మ్యాజిక్ క్రియేట్ చేస్తాయి. వాటిని అలా యాక్సెప్ట్ చేయడమే మంచిది. ప్రశాంతంగా ఉంటుంది. హ్యాపీగా ఉంటారు. పాజిటివ్ గా ఉంటే తప్పే ఉంది బ్రదర్. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.